మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడి మణిభద్ర పర్వతంపై ఏకాగ్రతతో తపస్సు చేస్తూ ఉండేవాడు. అతని ముందు ఒక వింతైన ప్రాణి వస్తుంది. దాన్ని చూడగానే అర్జునుడు నివ్వెరపోతాడు. ఆ ప్రాణికి కోడి తల, నెమలి మెడ, ఒంటె వీపు, సింహం నడుము, పాము తోక ఉన్నాయి. దాని 4 కాళ్ళు కూడా వేర్వేరుగా ఉన్నాయి. ఒకటి ఏనుగుది, ఒకటి పులిది, మరొకటి గుర్రానిది, 4వది మాత్రం మనిషి చేయి అలాగే ఉంది. అంత వింత రూపం చూసిన అర్జునుడు భయంతో తన గాంధీవాన్ని ఎక్కుపెడతాడు. కానీ ఆ ప్రాణిని తన మనిషి లాంటి చేత్తో ఒక తామర పువ్వును పట్టుకొని ఉండటం అర్జునుడు గమనిస్తాడు. ఆ క్షణంలో అతనికి అర్థమవుతుంది, ఇది రాక్షసుడు కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ విశ్వరూపమని. అర్జునుడు వెంటనే తన ఆయుధాన్ని కింద పడేసి భక్తితో ఆ నవగుంజర రూపానికి నమస్కరిస్తాడు. ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే, భగవంతుడు అనంతుడు. ఆయన సృష్టిలో ప్రతి అణువులోనూ, ప్రతి జీవిలోనూ ఆయన ఉన్నారని ఈ కథ మనకు బోధిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాథుడై పూరీ క్షేత్రంలో వెలసిల్లి ఉన్నాడు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.